హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నాసిక్ వచ్చాననమాట. నాసిక్‌లో షూటింగ్ ఉంది. అలాగే మనకు ఇక్కడ టెంపుల్ ఉందనమాట. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. త్రియంబకేశ్వర్ టెంపుల్ ఉంది. ఇక్కడ షూటింగ్ అయిన తర్వాత ఆ టెంపుల్‌కి మనం దర్శనం కోసం వెళ్దాము. చలో జాయింగే ఉదర్. టెంపుల్‌కి వెళ్దామని ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. మా లొకేషన్ నుంచి అయితే. ఒక 35 కిలోమీటర్ ఏమో చూపిస్తుంది మాకు ఇక్కడ నుంచి లొకేషన్ అయితే. మొత్తానికైతే త్రయంబకేశ్వర టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఆ కనిపించేదే టెంపుల్ అనమాట. ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం మనము. बाबा का फूल है शिवजी का हम अंदर पूजा में रहते हैं नमन आ रहा है ఏం అర్థం కాలే ఎందుకు పిలిచినదో లేదన్నా, ఎందుకు పూజించినదో ఏమో పిలిచినట్టు ఇక్కడ శివుని బొమ్మలు ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ శంఖాలు ఉన్నాయి అనమాట. ఇవన్నీ బొమ్మలు అన్నీ అమ్మడానికి పెట్టిన మొత్తం ఇక్కడ కనిపించే టెంపుల్. ఇక్కడ పూలు అమ్ముతారనమాట. ఇవన్నీ పూజ సామాగ్రి, అంటే దేవుని దగ్గరికి తీసుకెళ్ళడానికి. ఆ బుట్టతో పాటు ఇస్తారన్నమాట. ఏదైనా 100 రూపాయలే. ఏ బుట్ట తీసుకున్నా 100 రూపాయలు అనమాట. ఒక 2 తీసుకున్నాం మనము. ఇది తీసుకొని చుట్టూరా తిరిగి లోపలికి వెళ్ళాలి. పూలు తీసుకోగానే ఇక్కడ పిల్లలు అయితే వెనకబడ్డారు అనమాట. భయ్యా లగాలో, భయ్యా గంధంకు బొట్టు లగాలో అంటే మేము పెట్రోల్ తమ్ముడు అని పెట్టించుకున్నాం అనమాట. అంటే డబ్బులేం కాదు, కేవలం 10 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ నేనే పెట్టుకునేది. ఇంకా కొంచెం అయితే నాకు డిఫరెంట్ ఉంది బొట్ట అయితే. అంటే శివుని చేసే ముద్ర ఉన్నట్టు ఉందన్నమాట ఆడ. ఇప్పుడైతే దర్శనం కోసం ఇలా చుట్టూరా తిరిగి వెళ్ళాలన్నమాట. పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు ఇక్కడ లేదు కానీ కొంచెం ముందుకు వెళ్తే ఇంకా చాలా మంది అనమాట. లైన్ మొత్తం స్టక్ అయిపోయింది అక్కడ. మాకైతే దర్శనానికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఇంకా ముందుకు వెళ్ళాక చూద్దాం ఎంత టైం పడుతుందో దర్శనానికి అయితే. సగం దూరం వచ్చినాక ట్రాఫిక్ జామ్ అయినట్టు ఆగిపోయింది మొత్తం ఇక్కడ. జనాలు చాలామంది అయితే రెండిపోయారు. ఒకసారి చూడండి మీరు కూడా. ఇంకా దర్శనానికి పడుతుండొచ్చు, 2-3 గంటలు పడుతుండొచ్చు దర్శనానికి అయితే. అంత జనాలు వచ్చారు మొత్తం ఒకటేసారి అయితే. కొంచెం మెల్లమెల్లగా లోపలికి వెళ్తా ఉన్నాం. ఫస్ట్ ఎంట్రీ అనమాట ఇంకా లోపలికి టెంపుల్కి. ఈ క్షేత్రం నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రియంబకం లేదా త్రియంబకేశ్వర్ అని పిలిచే ఈ క్షేత్రం గోదావరి జన్మస్థానంగా పిలుస్తారు. అయితే ఈ క్షేత్రానికి గోదావరి జన్మస్థానం కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది.
ఈ దేవాలయం 300 సంవత్సరాల నాటిది అని చెప్తారు. ఈ ఆలయం నాసిక్, బ్రహ్మగిరి, నీలగిరి, కలగిరి అనే 3 కొండల దిగువన పచ్చని చెట్ల మధ్యలో ఉంది. ఇది 12 ప్రధాన జ్యోతిర్లింగ ఆలయంలో ఒకటి.